సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాకేత్ అని మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. ఈ రోజు మనం ఈ వీడియోలో చిమ్నీస్ బయింగ్ గైడ్ అయితే చూద్దాం. మీరు కనుక ఒకవేళ 2026 లో కనుక మీ కిచెన్ కోసం చిమ్నీ కొనాలి అనుకుంటే ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. దీని గురించి తెలియకుండా తక్కువ రేట్లో వచ్చి అయితే తీసుకుంటూ ఉంటారు. వాటి వల్ల అయితే మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకే అర్థమవుతుంది ఏది కొనాలి ఏది కొనకూడదు అన్నది. సో అసలు ఫస్ట్ మనం చిమ్నీ కోసం తెలుసుకోవాలనుకుంటే చిమ్నీస్ అయితే మనకి మీ కిచెన్ లో కనుక ఏదైనా స్మోక్ వచ్చినట్లయితే దాన్ని అయితే బయటికి పంపడానికి అయితే పనిచేస్తూ ఉంటాయి. మీరు నార్మల్ గా కిచెన్ లో కనుక చూసినట్లయితే కుకింగ్ చేసిన తర్వాత మీ టైల్స్ కి అయితే అక్కడ జిడ్డుగా అయితే కనబడుతుంటుంది. ఆయిల్ మొత్తం అయితే మీ టైల్స్ కి అయితే అంటుకుంటూ ఉంటుంది. సో మీరు కనుక ఓన్లీ ఫ్యాన్ యూస్ చేస్తున్నట్లయితే స్మోక్ అయితే బయటకు వెళ్తుంది తప్ప మీరు కుక్ చేసేటప్పుడు వచ్చే ఆయిల్ అయితే అది బయటకి తీసుకెళ్లలేదు. జస్ట్ స్మోక్ మాత్రం బయటకు వెళ్తుంది. సో మీకు ఇలాంటివి కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మీరైతే చిమ్నీకి అయితే వెళ్ళిపోవడం అయితే బెస్ట్. సో మనం ఫస్ట్ దీంట్లో చిమ్నీస్ లో ఉండే కొన్ని టైప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టార్టింగ్ వచ్చేసి మనకి ఫిల్టర్ చిమ్నీ అయితే వస్తుంది. ఈ ఫిల్టర్ చిమ్నీ అనేది ఏంటంటే జస్ట్ మనకి లోపల ఫ్యాన్ కి అయితే ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ అయితే మన కిచెన్ లో కుక్ చేసేటప్పుడు వచ్చే ఆయిల్ అయితే పీల్చుకుంటూ ఉంటుంది. అండ్ ఆ ఫిల్టర్స్ అయితే మనం క్లీన్ చేస్తూ ఉండాలి, మాన్యువల్ గా క్లీన్ చేసుకోవాలి. అండ్ మిగతా అంతా ప్రాసెస్ సేమే. ఫ్యాన్ నుంచి అయితే స్మోక్ బయటకి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఇంకా సెకండ్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి ఆటో క్లీన్ చిమ్నీస్ అన్నమాట. లోపల ఓన్లీ ఫిల్టర్స్ అయితే ఉండదు ఇది. అండ్ ఎయిర్ తో మాత్రమే క్లీన్ చేయదు. ఇది లోపల హీట్ అండ్ వాటర్ వాడే మన కిచెన్ లో వచ్చే స్మోక్ ని ఆయిల్ అయితే అది తీసుకుంటుంది. తీసుకొని దాని నుంచి బయటకి అయితే పంపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి హీట్ అండ్ వాటర్ తో పనిచేయడం వల్ల మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా క్లీన్ అవుతూ ఉంటుంది లోపలంతా. అయితే మాన్యువల్ గా తీసి ఫిల్టర్స్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కాకపోతే ఫిల్టర్ చిమ్నీలో మాత్రం మీరైతే బైక్స్ కి అయితే మనం ఆయిల్ ఫిల్టర్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాము. సేమ్ అలాగే తీసి ఫిల్టర్స్ అయితే క్లీన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం అది పోయిన తర్వాత అయితే కొత్తది అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆటో క్లీన్ చిమ్నీలో మాత్రం మనకి ఆటో క్లీన్ సిస్టమ్ ఉంటుంది. దానికి అదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ దీని ద్వారా మనకి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవుతుంది. సో నెక్స్ట్ దీంట్లో ఉండే టైప్స్ లో డిఫరెన్సెస్ వాల్ చిమ్నీస్ ఉంటాయి కొన్ని, అండ్ ఐలాండ్ చిమ్నీస్ కూడా ఉంటాయి. ఇవి మనకి పెద్దగా చేంజెస్ అయితే ఉండవు, కాకపోతే స్టైలింగ్ అయితే మారుతూ ఉంటాయి అంతే. వాల్ చిమ్నీ వచ్చేసి మనకి గోడకి అయితే అటాచ్ అయి ఉంటుంది, మీ కిచెన్ లో వాల్ కి అయితే అటాచ్ అయిపోతుంది. అండ్ ఐలాండ్ చిమ్నీ వచ్చేసి మధ్యలో హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మీరు మీ కిచెన్ టైప్ ని బట్టి అండ్ మీ స్టైలింగ్ ని బట్టి అయితే డిసైడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అసలు మనం చిమ్నీస్ ని ఎలా చూస్ చేసుకోవాలని చూసుకుందాం. ఈ చిమ్నీస్ యొక్క సెక్షన్ పవర్ ని మనకైతే క్యూబిక్ మీటర్ పర్ అవర్ లో అయితే కొలుస్తూ ఉంటాం అనమాట. స్టార్టింగ్ వచ్చేసి మనకి 900 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 900 క్యూబిక్ మీటర్స్ వరకు అయితే అది ఫస్ట్ మనకి సక్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకు వచ్చే స్మోక్ ని అండ్ అలానే ఆయిల్ ని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మాక్సిమం మనకి 1500 ప్లస్ అయితే ఉంటూ ఉంటాయి. సో ఇవి వచ్చేసి మీకు మీ కిచెన్ యొక్క లెంత్ ని బట్టి అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. కిచెన్ సైజ్ ని బట్టి మీరు అయితే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీది కనుక ఒక స్మాల్ సైజ్ కిచెన్ అయితే 900 to 1200 సక్షన్ పవర్ ఉన్నది అయితే సరిపోతుంది. ఒకవేళ మీడియం సైజ్ అన్నట్లయితే 1200 నుంచి 1500 అయితే సరిపోతుంది. ఆర్ మీది కనుక హాల్ కి అటాచ్ అయిన కిచెన్ ఆర్ పెద్ద కిచెన్ అన్నట్లయితే మీరు మాత్రం 1500 ప్లస్ కి అయితే వెళ్ళిపోవడం అయితే బెస్ట్ అనే చెప్పుకోవాలి. సో మాక్సిమం ఇవి కొనే వాళ్ళందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే తక్కువలో వస్తుంది కదా అని చెప్పేసి ఫిల్టర్ చిమ్నీ బై చేయడం. దీని వల్ల మనకి ఫస్ట్ తక్కువకి వచ్చేసినా సరే తర్వాత మెయింటెనెన్స్ అయితే చాలా అయిపోతుంది. సో ఇదైతే ఒకసారి చెక్ చేయాలి. అండ్ మీ కిచెన్ యొక్క సైజ్ తెలియకుండా మీరైతే బుక్ చేసుకోవడం వల్ల మీకైతే ఎటువంటి అడ్వాంటేజ్ అయితే ఉండదు. ఒకవేళ కిచెన్ సైజ్ పెద్ద మీరు కనుక చిన్నది తీసుకున్నట్లయితే అది మీకు పవర్ అయితే సరిపోకపోవచ్చు. ఆర్ పెద్దది తీసుకుంటే మీకు డబ్బులు వేస్ట్ అవుతాయి తప్ప ఏది ఉండదు. అండ్ ఇవి కొనే టైంలో మీరైతే ఇన్స్టాలేషన్ గురించి కూడా కొంచెం చెక్ చేయండి. ఇన్స్టాలేషన్ కాస్ట్ కనుక మీరు కన్సిడర్ చేయకపోతే తక్కువకి వచ్చిందని తీసుకున్నా సరే మీకు ఇన్స్టాలేషన్ కాస్ట్ అయితే పడుతూ ఉంటుంది. అండ్ సర్వీస్ కూడా చెక్ చేసుకోండి. ఇవి రెండు చెక్ చేసుకోకుండా కొన్నట్లయితే ఇప్పుడు తక్కువకి తీసుకున్న తర్వాత అయితే డబ్బులు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. సో ఇంకా ఫైనల్ గా వీడియో మొత్తం చూసిన వాళ్ళకి నా రికమెండేషన్ వచ్చేసరికి మీరు కనుక బడ్జెట్ లో చిమ్నీ కోసం చూస్తున్నట్లయితే ఫిల్టర్ చిమ్నీకి అయితే వెళ్ళిపోండి. కాకపోతే ఇది నేను ఎక్కువ రికమెండ్ చేయను. మీకు ఇంకా తక్కువ రేట్ లో చిమ్నీ అవసరం ఉంది అనుకుంటే మాత్రం తీసుకోండి. లేదు అంటే ఉన్న వాటిలో బెస్ట్ వచ్చేసరికి ఆటో క్లీన్ చిమ్నీస్ అయితే బెస్ట్ అని చెప్పుకోవాలి. ఇది మాక్సిమం మనకి 13,000 12,000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా మీ ఇంట్లో కనుక హెవీ కుకింగ్ కనుక జరుగుతున్నట్లయితే మీరైతే హై సెక్షన్ పవర్ కి అయితే వెళ్ళండి. ఆర్ సెక్షన్ పవర్ కొంచెం తగ్గించుకుంటూ రండి. అది మీ కిచెన్ మీద మరియు మీ కుకింగ్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదే వాళ్ళ వీడియో. ఐ హోప్ అందరికి చిమ్నీస్ మీద కొంచెం నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక చిమ్నీస్ లిస్ట్ కావాలి అనుకుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ షార్ట్ లో వీడియోలో కానీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చిమ్నీస్ కొనడానికి ట్రై చేస్తున్నట్లయితే ఈ వీడియో అయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీకే కాకుండా వాళ్ళకి కూడా ఎంత కొంత యూజ్ అవుతుంది. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.